మ్యామ్ ఓటీపీ చెప్తారా మ్యామ్? 6467. ఓకే 6467. మీరు కంఫర్టబులా మేడం? మ్యామ్ మీరు మోడలా మేడం? లేదు. యూ లుక్ లైక్ అ మోడల్. థ్యాంక్ యూ. I was an air hostess. Oh. Recently quit. Okay. So air hostess అంటే ఫుల్ టైం ఎయిర్ హోస్టెస్ ఉండేనా మేడం? ఫుల్ టైం ఎయిర్ హోస్టెస్ అంటే ఫుల్ టైం. అచ్చా, వాళ్ళకి ఏం పార్ట్ టైమ్స్ ఉండవు? లేదు. ఎందుకంటే యూ హ్యావ్ అ రోస్టర్ విచ్ లైక్ యు నో అకార్డింగ్ టు ఫ్లైట్ అది రోస్టర్ చేస్తారు మిమ్మల్ని. సో ఇట్ కెన్ బి నైట్, డే, ఈవినింగ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఎయిర్ హోస్టెస్ వాళ్ళది అంటే షిఫ్ట్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? అంటే దే ఆర్ ఆల్సో సపోజ్ టు వర్క్ ఫర్ 8-9 hours something? Yes. 8 hours is minimum. You have to like you know work. Okay. మనకి 8 hours ఏమైనా క్రాస్ అయితే దే విల్ గివ్ us OT ఆల్సో? డిపెండింగ్. అంటే మాది యాక్చువల్లీ బేసిక్ తక్కువ ఉంటుంది, ఫ్లైయింగ్ అలవెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్లైయింగ్ అలవెన్స్ అంటే బికాజ్ యు ఆర్ ఇన్ ద ఎయిర్ యు గెట్ పేడ్ ఎక్స్ట్రా. ఎగ్జాక్ట్లీ. ఓకే. బట్ మ్యామ్ అసలు ఇవాళ రేపు ఎయిర్ హోస్టెస్ కూడా ఒక భూమి ఉంది. అట్లీస్ట్ నేను చాలా మందిని చూసా, పీపుల్ వాంట్ టు బికమ్ ఎయిర్ హోస్టెస్ అండ్ ఆల్. బట్ ఎయిర్ హోస్టెస్ అవ్వాలంటే ఏం చేయాలి మ్యామ్ యాక్చువల్లీ? మెయిన్ కమ్యూనికేషన్. ఓకే. యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ వెరీ వెల్. మంచిగా మాట్లాడాలి, మాట్లాడి కన్విన్స్ చేయాలి. ఆ కన్విన్సింగ్ కమ్యూనికేషన్ కావాలి. ఏం కన్విన్స్ చేయాలి మ్యామ్ ఎయిర్పోర్ట్లో అయితే? అంటే ఒక ఫ్లైట్లో ఏం కన్విన్స్ చేయాలి మనము? ఫ్లైట్ హ్యాస్ అ లిమిటేషన్, స్పేస్ లిమిటేషన్ ఉంది, ఫుడ్ లిమిటేషన్ కూడా ఉంది. సో వాట్ ఎవర్ ఇస్ లైక్ నేను చేశాను ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్. ఓకే. ఇండిగో దట్స్ లైక్ యు నో లో కాస్ట్ ఎయిర్లైన్. దే విల్ బుక్ యువర్ ప్రీ మీల్. ఓకే. ఆర్ లేకపోతే ఆన్ బోర్డ్ సేల్ చేస్తారు. ఓకే. సో లిమిటెడ్ చాయిసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నాకు హాట్ పాస్తా కావాలి, లేకపోతే నాకు సాంబార్ రైస్ కావాలి అంటే యూ విల్ నాట్ గెట్. మీకు అది రెస్టారెంట్స్ లోనే దొరుకుతుంది. అండ్ ఎప్పుడెప్పుడైనా ఏమవుతుందంటే మాది ఫుల్ సర్వీస్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు రేషియో ఎట్లా ఇస్తారంటే 60% వెజిటేరియన్ అండ్ 40% నాన్ వెజిటేరియన్. ఫర్ సపోజ్ నేను మీకు సర్వ్ చేస్తున్నా అండ్ యువర్ చాయిస్ అంటే వాళ్ళు ఒక్కొక్క పర్సన్ అయితే ప్రిఫరెన్స్ అడగలేరు కదా, దో అడుగుతారు. కానీ ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళు 60-40 ఇస్తారు. దిస్ ఇస్ వాట్ జనరలీ హ్యాపెన్స్ వేర్ యూ షుడ్ బి కన్విన్సింగ్. సో ఏమైతుందంటే మీరు నాన్ వెజిటేరియన్, నా దగ్గర నాన్ వెజిటేరియన్ అయిపోయింది. సో మిమ్మల్ని ఎంత బాగా నేను కన్విన్స్ చేయగలుగుతాను, దట్ ఈస్ మై జాబ్. ఓకే. సి అల్టిమేట్లీ మీరు తినడానికి అయితే రావట్లేదు. యువర్ మెయిన్ పర్పస్ ఇస్ ట్రావెలింగ్ టు యువర్ డెస్టినేషన్. కానీ మీకు మీ చాయిస్ ఆఫ్ ఫుడ్ దొరకకపోతే, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది, మీకు బ్రేక్ఫాస్ట్ నాన్ వెజిటేరియన్ ఆమ్లెట్, మీకు అదే మీరు తింటారు. మేబీ లైక్ మీరు ఫిట్నెస్ ఫ్రీక్ లాగా అనిపిస్తున్నారు, మీరు ఆమ్లెట్ ప్రిఫర్ చేస్తారు రాదర్ దాన్ హ్యావింగ్ అ ఇడ్లీ. బట్ ఐఎమ్ లెఫ్ట్ విత్ ఇడ్లీ. నేను మిమ్మల్ని ఇడ్లీ ఎంత బాగా సెల్ చేయగలుగుతాను. And with a smiling face, not getting irritated. That's the utmost necessary skill you should have. Smiling ever. Literally నాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే strangers also, like you know, if I look into their eyes, I give a smile. But your eyes are also speaking. I mean, like I might maybe be over exaggerating that. That's an experience. But maybe like with experience kada, correct. You have a way of communicating with your eyes also, I feel. That's a compliment. Yeah. But nice ma'am, nice meeting you. Thank you, sir. Actually likewise. I am also inspired the way you are asking and you are like you know meer inta ఏమంటారని అజీల్ ఉంది ఏం కావాలి అని చెప్పేసి. I like meeting people ma'am. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినా కదా, it makes me happy with for no reason. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే maybe like I'm sitting with my sibling and having a conversation అంతే. Oh, that's great. And maybe discussing, maybe because you're from a different field, నాకు ఆ విషయాలు తెలియదేమో, నేను తెలుసుకోవచ్చు కదా. Yes, maybe, of course. Maybe మీరు నా ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకోవచ్చు. And that is how humans can be smart. నేను జాయిన్ అప్పుడు air hostess was a tap. Like only like supposed to be a very glamorous job. And we used to put up in very nice hotels, especially 5-star hotels lo మమ్మల్ని స్టే చేయిస్తారు. సో అవంతా చూసి అండ్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బికాస్ యువర్ కంపెనీ ఈస్ మేకింగ్ యూ ట్రావెల్ అండ్ స్టే ఆల్సో. సో ఆ ట్యాబు ఉండే కొంచెము డౌన్ సైడ్ అయితే ఇంకా రాలేదు. దే హ్యావ్ టు ఇవాల్వ్. నార్త్ లో అయితే ఇప్పుడు ఇట్స్ ఓకే, లైక్ యు నో ఎవ్రీబడి డ్రీమ్స్ ఫర్ becoming a hostess or a crew. Same with pilots, I think. Pilots is more technical. Crew అయితే కొంచెం నాన్ టెక్నికల్ ఉంటుంది. అంటే సేఫ్టీ ఈజ్ గివెన్
which is an utmost objective of becoming a cabin crew. Okay. కానీ ఏంటంటే ఆ టాబు వాట్ ఐ హ్యావ్ రియలైజ్ ఇన్ 20 years ఆఫ్ మై సర్వీస్ ఇప్పుడు లేదంత అవేర్నెస్ ఉంది. లైక్ దిస్ ఇస్ అ సెక్యూర్ జాబ్ అండ్ గర్ల్స్ ఆర్ సెక్యూర్డ్. ముందర అట్లా ఉండేది కాదు, భయపడేవాళ్ళు. పేరెంట్స్ వాజ్ లిటిల్ స్కెప్టికల్ అండ్ ఆల్. సో ఐ ట్రై టు కన్విన్స్ లైక్ ఎనీథింగ్ హ్యాపెన్స్ లైక్ దాట్ నేను వదిలేస్తాను. అది మన చేతుల్లో ఉంది కదా, వై నాట్ ట్రై డిఫరెంట్. బికాస్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో నేను ప్రాపర్ ఆంధ్ర నుంచి మాట, బట్ సెటిల్డ్ ఇన్ ఢిల్లీ. మై పేరెంట్స్ ఆర్ స్టిల్ ఇన్ ఢిల్లీ. So आपको अच्छी हिंदी आती है? बहुत अच्छी हिंदी आती है. मेरे को कोई अगर बोलूं ना तो कोई बोलेगा भी नहीं कि मैं साउथ इंडियन हूँ. इतनी अच्छी हिंदी आती है. But yes, if someone compliments me, you look like a South Indian. Yes, that day is made. Yeah, I mean like because that is my root, right? So it's like that. Very nice, ma'am. I mean, it's important that we don't forget our roots. I mean, correct, we may be anywhere, much needed. but we should know where we come from. So ultimately, ma'am, what was your formal education? I mean, for air hostess. If I'll tell you my formal education, you will put a sudden break. Tell me now. I have done B.Ed. Oh, so you wanted to be a teacher or something? No, I never wanted to be a teacher. Teaching is a very tough job. I think world on it toughest job is teaching. Okay. Because టీచింగ్ అనేది ఏంటంటే నీకు ప్యాషన్ లేకపోతే హౌ వెల్ యూ టీచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అది ఎట్లా అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ లైక్ మన మదర్స్ ఉన్నారు, వాళ్ళంతా చక్కగా మమ్మల్ని కొన్ని బేసిక్స్ అయితే ఎట్లా నేర్పించారు, లవింగ్ గా కేరింగ్ గా. ప్రతిదీ వాళ్ళు తిట్టడం ఎప్పుడు తిట్టారు, ఏదైనా తప్పు చేస్తే. సో అలాగా ఇవాల్వ్ అవటం టీచింగ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. దట్స్ వాట్ ఐ థింక్. And teachers are paid peanuts, to be very frank. At least in India. Yeah. At least in India, how much hard work they do, they are paid. They're not paid. Yeah. So konchamu to get a motivation also, there's nothing which is financially. Ultimately we are all working for money, right? అంటే మన ఇల్లు అయితే పైసలతోనే నడుస్తాయి. కరెక్ట్, అదే కదా బేసిక్. అది ఇవ్వకుండా మీరు మీ 100% ఇవ్వండి అంటే అవ్వదు. ముందరలాగా కాదు కదా, ఋషులు మునిలాగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి మనము బ్రహ్మచర్యం అంతా అక్కడే స్పెండ్ చేసి అలా లేదు. కాబట్టి వాట్ ఐ ఫీల్ ఇస్ అందుకు అది వన్ రీజన్. లైక్ ఐ హావ్ డన్ టీచింగ్, నేను చేశాను 3-4 months. దాని తర్వాత ఐ క్విట్. మనీ లేదు అండ్ యూ కెన్ కోరిలేట్. ఇప్పుడు మనం ఎర్లీ 20s లో ఉంటే ఎట్లాగా మనకి డబ్బులు కావాలి. కరెక్ట్, రైట్? సో అట్లాంటి జాబ్ నేను ఎత్తుకుంటూ ఉన్నప్పుడు ఐ హావ్ గివెన్, నేను చాలా గవర్నమెంట్ జాబ్స్ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ అవన్నీ రాస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ అనే ఎయిర్లైన్ ఉండేది ముందర. మీకు ఐ డోంట్ నో వెర్ యు ఆర్ అవేర్. Indian Airlines was very old, one of the old airlines. Okay. Adi again a government airlines, PSU laga mata. Okay, nice ma'am. Such a nice journey you had. Yeah, a wonderful. And the most beautiful journey is during COVID. There I realized humanity is such a important thing and everybody should have. You'll not believe, I don't want to mention my gated community, but there were groups who said people who are going out of our community cannot enter into our community. Okay? And there were people who supported me when she's going out and she's going out to bring our own people from different countries. Yeah. Why not? And we were taking all the precautions. My company was doing all the tests, COVID tests. We were put into that quarantine minimum period. Negative వచ్చినప్పుడే we were sent home. మేము పాక్ హోటల్లో ఉండే ఇక్కడ బేగంపేట ఉన్న దాంట్లో. సో కంపెనీ వాస్ టేకింగ్ కేర్, బట్ స్టిల్ పీపుల్ వర్ when I used to hear so many news doctors are not allowed in their own houses. Such a sad thing. వాళ్ళు మన గురించి వాళ్ళ లైఫ్ అంతా దీంట్లో పెట్టుకుంటున్నారు థ్రెట్ లో. అండ్ మనము వీఆర్ గోయింగ్ వీఆర్ బిహేవింగ్ in such a manner inhuman. That's the one word I should say. And inkoti manam a lot of times humans speak about idu na vaadu illu na manchulu. Aa time lo avanni lekunde, there was nothing like that. Nothing like this, nothing. People are and already we cried together for people who lost their life,
and we struggled for those oxygen bottles. So that is where, like, you know, humanity evolved, I think. Adi blessing in disguise. I will not say people who have lost lives have, like, you know. Yeah, I lost my mother-in-law during that time. Oh, sad. Okay. So I can relate to all Yeah, that yeah. things, statements being A said. trauma anedi chala difficult. You have to come out of it, and it will take some time. Maybe your wife, she will take a lot of time. Yeah, she did. I mean, Yeah. like, even now I can understand like how losing a parent looks. I mean, Correct, feels correct. like. అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ అప్పుడు మనకి ఏదైనా అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళలేము, ఎండ్ మూమెంట్ లో మనం కలవలేము. దట్స్ అ సాడెస్ట్ పార్ట్ కదా. Yeah, ma'am. Oh, such beautiful things. Like. Yeah. But And you yeah, feel proud, like, you know, when you do such things. చిన్న చిన్నవే. ఇప్పుడు అది నా జాబే నేను చేసింది, oh. కానీ వెన్ ఐ డూ ఫర్ మై కంట్రీ యూ ఫీల్ సో ప్రౌడ్, Oh, లైక్, యు ma'am, నో. you're putting your life at stake. Correct. That time I got a son and he was too young, like, you know. Uh-huh. సో ఆ భయం ఉండేది. నేను ఇన్ఫెక్ట్ అయితే ఫ్యామిలీ, మై మదర్ ఇన్ లా వాజ్ దేర్, Uh-huh. ఓల్డ్ ఇనఫ్. నేను వెళ్తే అంటే ఎంత మైండ్లో ఎంత నడుస్తుందంటే, కానీ నేను జాబ్కి వెళ్ళకపోతే ఎట్లాగా? దే ఆర్ 1000 పీపుల్ హు ఆర్ స్ట్రాండెడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఎట్లాగా అని చెప్పేసి. సో దట్ డైలమా ఇస్ ఆల్మోస్ట్ లైక్ అర్జున్ హ్యావింగ్ అ డైలమా ఇన్ కురుక్షేత్ర, వెదర్ టు సేవ్, నాట్ టు సేవ్ అండ్ ఆల్. Yeah. But thanks, ma'am. Thank you so much for contributing there, because I mean, a lot of people, I think as a country we should be very thankful. As a society we should be thankful about people who actually Correct, work correct. there, right? That is one memory. I think I will take that for lifetime. Yeah. At this point, what is it that you're working as, ma'am? Where are you going? Yeah, right now I'm working as a trainer, freelancer. It's just Okay, so you're a trainer, like you train new people now. Yes, New hair who are hostesses. aspiring to be a cabin crew Wow. or a hospitality in hotels and all. Uh-huh. So basically I teach them the normal communication, grooming, Uh-huh. all the basics. Okay. So most of them, they are just +2, too Uh-huh. young. Uh-huh. And you know how they are, like, you know, full of energy, don't know the world but want to conquer the world. Yeah. అలాగుంటుంది వాళ్ళతోటి. అండ్ జెన్జీ డిఫికల్ట్ టు టాకిల్ దెమ్. వాళ్ళు చెప్పిందే వాళ్ళకి Correct. తెలిసిందే నిజాలు. అవును, కరెక్ట్. సో ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇన్ అ వే, లైక్, యు నో, ఆ బిఎడ్ చేసిన ఎడ్యుకేషన్ ఇప్పుడు నాకు కొంచెం పనికి వస్తుంది అనిపిస్తుంది. Wow, ma'am. I'm sure like you're doing it because it is very satisfying for you. ఎస్ ఇట్ ఈస్, లైక్, యు నో, ఎందుకంటే పాపము వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏం చేయాలి, హౌ టు, లైక్, యు నో, స్పెషలీ లైక్, యు నో, దేర్ ఆర్ కిడ్స్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ హోల్ ఏవియేషన్ అండ్ ఆల్. అవును. అండ్ ఫ్లైట్లో కూడా ఎక్కలేదు ఫస్ట్ టైం. సో మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ హౌ అ ఫ్లైట్ లుక్స్, లైక్, యు నో, హౌ ఎన్ ఎయిర్క్రాఫ్ట్ లుక్స్, హౌ ఎన్ ఎయిర్పోర్ట్ లుక్స్, Yeah. ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్. Yeah. So how best I can give with my knowledge and all. So it's a challenging job. Which is the part which you are enjoying more, ma'am? I mean, మీరు ఎయిర్ హోస్టెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేసేవారా? I mean, what was more satisfying, like, or being a trainer is more satisfying? See, being a cabin crew, that can, I think I have given 20 years, so nothing can replace that. Uh-huh. ఇప్పుడు నన్ను CEO చేసినా కూడా I want to go and do like a cabin crew. Uh-huh. And like, you know, after a flight when you go to hotel, that me time, ఇంకా తినేసి పడుకొని ఎంజాయ్ చేసి ట్రావెలింగ్ చేసి అదైతే సూపర్ ఉంటుంది. దట్స్ అ బుల్స్ ఐ, లైక్, యు నో, వెన్ యూఆర్ అ క్యాబిన్ క్రూ, యూ ఎక్స్ప్లోర్, యూ మీట్ పీపుల్. చిన్న చిన్న, ఇప్పుడు నేను జాయిన్ అయిన కొత్తలో సింగపూర్ వాజ్ లైక్ మై సెకండ్ హోమ్. ఓకే. గల్లీ కూడా తెలిసేది నాకు అట్లాగా. Now it's a totally different Singapore. నేను recently వెళ్ళాను for a vacation. I was, like, you know, unable to recognize few roads also. వాళ్ళది డెవలప్మెంట్ అట్లా ఉంటుంది. కానీ when I joined, అప్పుడైతే టోటల్గా అసలు గల్లీ కూడా అక్కడ ఆల్మోస్ట్ మాకు మొఖాలు ఎట్లా అంటే ఈమె మళ్ళీ వచ్చిందా అన్నట్టు వాళ్ళతో అడిగి. ఎందుకంటే 20 years back means you can imagine how a girl will, like, you know, that foreign land and that exposure, that's a culture shock actually for me. Akkada, like, you know, it is one of the safest city to
12 o'clock in the midnight, I can wear shorts and I can go and nobody will do. Nobody comments, nobody will follow, nothing. I mean, the most safest matter. Mm-hmm. So whenever I used to be like, kuch karna hai jaake, Singapore chal. So we used to request flights, me along with my friends and all, used to go party, clubbing, and most safest, like, ikkada etlagundo atlag ledu. That is one beautiful aspect. Same Dubai also. You are very safe. Females are very safe there. You've been to multiple countries. Yes. Which is your favorite country or to visit, or like where do you feel the happy? Dubai is one. Very happening. Means it's a home away from home. Like, you get most of the Indians settled there. Yeah. And you are in foreign land. So you get your food, home food. Acha, it's Yeah. almost like India then. Yeah. It's almost all the hotels, like, restaurants what we have here. Yeah. అన్నీ అక్కడ ఉన్నాయి. Okay. అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ మన దోసయే దొరుకుతుంది, మన బిర్యానీయే దొరుకుతుంది అక్కడ కూడా వెళ్తే. సో ఇట్ ఈస్ వెరీ నైస్. దుబాయ్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళది ఏంటంటే టూరిజం ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ ఇన్ దట్ కంట్రీ. Yeah. సో దే కమ్ అప్ విత్ సో మెనీ థింగ్స్. చాలా ఉంటాయి వాళ్ళకి. బుర్జ్ ఖలీఫా ఉంది, దెన్ దెర్ ఇస్ బీచ్. సో ఏదో ఒకటి ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. Okay. So you will never get bored of Dubai. And it is technically very advanced, I feel. Exactly. And they pay for it, like, వాళ్ళ ఎవరైతే వెళ్ళారో అక్కడ వర్క్ చేయడానికి, whether it is expat or their own So a people. good paymaster. Yes. And no tax, that's a beauty. No tax, you don't have to pay tax. Or at least, like, even if there are any taxes, I mean, we are not against paying taxes, I guess. మన tax money ఎట్లయితే యూజ్ చేస్తారో, or let's say డెవలప్మెంట్ కనిపించినప్పుడు, I think as a taxpayer మనకు కొంచెం హర్ట్ అవుతుంది. Correct. Ma'am, tell me the most beautiful part about meeting people. అసలు people ని మీట్ అవుతాం కదా. I love meeting people. Yeah. But what is your motivation of meeting people, like? See, your perception, your perspective, everything changes, like, అందరూ ఒకలాగా ఉండరు. వాళ్ళ సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ స్ట్రగుల్ వేరేగా ఉంటుంది. ఐ మెట్ సో మెనీ పీపుల్, లైక్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ డూయింగ్ శాన్ ఫ్రాన్సిస్కో SFO ఫ్లైట్. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కోలో మోస్ట్లీ మన వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళే నిండి ఉన్నారు, గుంపుల్లో ఉన్నారు. సో వాళ్ళ స్ట్రగుల్ వెన్ ఐ వాజ్ లైక్, వాళ్ళ స్టోరీ లాగానే ఉంది. హౌ దే స్ట్రగుల్ వాళ్ళ స్కూలింగ్లో, దాని తర్వాత ఇంజనీరింగ్లో. అప్పుడైతే చాలా డిఫికల్టే ఉండే గోయింగ్ అబ్రాడ్ అండ్ సెటిలింగ్ డౌన్ అండ్ ఆల్. నౌ అక్కడైతే వాళ్ళు సిటిజన్స్. అక్కడ ఉన్నా కూడా వాళ్ళు అది అంటారు కదా, ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ, ఇక్కడే ఉండే ఆ సోల్ ఇస్ స్టిల్ ఇండియన్. patriotism. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా అంటే వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళు స్పెషలీ నాతో అదే అడుగుతూ ఉంటారు, లగేజ్ ఏదైనా డిస్కౌంట్ దొరుకుతుందా అని చెప్పేసి. మీన్స్ అంత ప్యాకప్ చేసేసి ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోవాలన్నమాట వాళ్ళకి. మనం సెలబ్రేట్ చేయని ఫెస్టివల్స్ కూడా వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేస్తారు అట్లాగా. సో వెన్ యూ మీట్ పీపుల్, Jitesh, what happens, you feel very small, your problems look very small. Maybe a successful business person, if you're meeting in a flight, their story will be a story. I will not say story, their struggle will be totally different. And a person who is a carrier, like, who is going as a laborer, వాళ్ళ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది తెలుసా, I have met few people for the first time they are flying. Their first time aircraft లో వచ్చారు. ఓకే, అండ్ వాళ్ళు వచ్చి చెప్తారు, మ్యామ్ ఫస్ట్ టైం వస్తున్నాము, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. కెన్ యూ ఇమాజిన్, దేర్ ఆర్ సమ్ పీపుల్ ఫస్ట్ టైం ఫ్లయర్ ఫ్యామిలీతో వస్తారు, అదొక సిచ్యువేషన్. ఫస్ట్ టైం ఫ్లయర్ వాళ్ళ ఫ్యామిలీ, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ డెడ్ బాడీ తీసుకుంటానికి వస్తారు. డిఫరెంట్ సిచ్యువేషన్ ఫర్ దెమ్, ఇట్స్ అ ఫస్ట్ టైం ఓన్లీ. కానీ ఎంత సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది, ఐ కెనాట్ ఈవెన్ టెల్ దెమ్ లైక్ ఎంజాయ్ యువర్ ఫ్లైట్, బికాస్ దే క్యారింగ్ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, మోస్ట్లీ లైక్ బ్రదర్, సిబ్లింగ్. వాళ్ళు చెప్తారన్నమాట, అంతా కష్టపడి వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇండియాలోనే ఉంది, నేను వాటి బాడీ తీసుకుంటానికి వెళ్తున్నాను వచ్చాను అని చెప్పేసి. ఐ ఫీల్ రియలీ సాడ్, లైక్, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. మీన్స్ వెన్ ఐ హ్యావ్ అ బ్యాడ్ డే, ఐ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎంతమంది ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు, నా స్ట్రగుల్ అసలు స్ట్రగులేనా అని చెప్పేసి. సో that's a really, like, a sweet thing when you are flying and all.
సి పైలట్స్ ఏమవుతుంది పాపం వాళ్ళు కాక్పిట్ లో కూర్చుంటారు, వాళ్ళకి ఏం ఎంటర్టైన్మెంట్ లేదు, ఆల్ టెక్నికల్. సో వీ మీట్ పీపుల్ అండ్ వీ ఆర్ ఇన్ టు డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో మా పార్ట్ ఐ రియలీ లైక్. దేర్ ఆర్ ఫ్యూ హూ వాంటెడ్ టు బి అ పైలట్ అండ్ దే బికేమ్ క్యాబిన్ క్రూ, దాని తర్వాత ఫ్లైయింగ్ వెళ్ళిపోయారు. అందరు చాలా మంది అడుగుతారు, యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ రైట్, లైక్ యూ షుడ్ హ్యావ్ బికమ్ అ పైలట్. 20 years నాట్ అ స్మాల్ థింగ్ అండ్ ఆల్. I really enjoyed, like being a cabin crew. Very nice, ma'am. But you actually told about bad days. Yes. Bad day ఎలా ఉంటుంది మ్యామ్ ఎయిర్ హోస్టెస్ వాళ్ళకి? I was a new mother. Okay. మా వాడికి 102 fever ఉండింది. అయ్యో. And leaves లేకపోయిండే. So I have to do 4 days pattern. Hyderabad, Sharjah. Sharjah, next day Amritsar, Sharjah. Then again layover and 4th day you're coming back Sharjah, Hyderabad. Okay. So appudu 102 fever. You can imagine, I was a new mother. And as a mother, like, yeah, oh my god, rose aithe how much I cried, like I was thinking, really, do I need to do this job and all? And yes, I have a very supporting family. So they took care, but still that guilt, like I left my son who was not unwell and వదిలేసి వెళ్ళిపోయాను. అవి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. I have missed my son, how he crawled. క్రాలింగ్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎట్లా నుంచున్నాడు. I have photographs, but in reality, like when you see your child growing up, ఆ మూమెంట్ కొన్ని మిస్ అయ్యాయి. Okay. I have a regret on only that part. How old is he now? Now he's 60. 60. You might be looking like his elder sister, that's all. Oh. Does he say that? I mean, like, do you get compliments? No, like he get offended when his friend says that. Okay. But does he say about all of this? Like, does he ever complain about it, saying, Never, "Mama, you are nowhere"? Never. Now also, when why I left my airline, because they wanted me to go to Mumbai. Operations relocate completely. Ikkada operations close chesaru. And I never wanted to move out of Hyderabad. It's my, like you can say that place where I have literally grown. Okay. And people are very nice. You must be like knowing better than me. Yeah. So air hostess also have bad days. I mean, I'm sure ki like వాళ్ళకి ఫ్లైట్ లో కూడా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయేమో అంటే విత్ ద కస్టమర్స్. Weather will be bad, it will be raining, thunderstorm, everything, and passenger will be pouncing on you. First of all, take off అవ్వట్లేదు అని చెప్పి ఏం చెప్పాలి వాళ్ళకి? కానీ బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు మీ ప్రాణాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్లో ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నారు బయట ఎంత వర్షం ఉందో, లైట్నింగ్ ఉంది, we cannot take off, విజిబిలిటీ లేదు, ఎట్లాగా? ఆ కన్విన్సింగ్ ఉంది కదా, that is your experience, how well you can communicate and convince them. Do air hostess also need to have knowledge on psychology? I mean, do they have to understand psychology as well, human psychology? That you will anyways evolve doing Valid for 1-2 years. Yeah, you know this person's psychology, how it will be. Okay. So the moment a person is coming to your flight, ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ వచ్చి ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ, బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకునేది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన మీ ఫ్లైట్లో వస్తాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఎట్లా చేశాడు, that can be good, that can be bad. Yeah. Right? Yeah. And all that experience will be literally మీ మీద ఉంటుంది. They will throw on you. Okay. So how nicely you welcome them with a smiling face. It's your art. It's like your you can say finesse or experience or your talent. Ma'am, cabin crew లో మేల్ మెంబర్స్ కూడా వెళ్ళొచ్చా, లైక్ యాజ్ ఎయిర్ హోస్టెస్? ఉంటారా? ఇండిగోలో ఇప్పటి వరకు ఇంకా లేదు. Okay. కొంచెం పర్సెంటేజ్ తక్కువ. Okay. వాళ్ళు అంటే మెన్ యూజువల్ గా నేను గ్రౌండ్ స్టాఫ్ లోనే చూసాను. లేదు, ఫ్లైట్ లో కూడా ఉంటారు ఫ్లైట్ పర్సన్స్ ఎయిర్పోర్ట్. Okay. బట్ yes, పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. Okay. ఇప్పుడు మెయిల్ క్యాబిన్ క్రూ అవ్వాలంటే ఏం చేయాలి మ్యామ్? స్మార్ట్ ఉండాలి దానికోసం కూడా? అయ్యో బిఎంఐ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. DGC అప్రూవ్ లాగా 25 ఐ థింక్ బాయ్స్ కి ఉండాలి. ఓకే. 25 ఉండాలి అండ్ బిలో 25 years old. ఓకే. అప్లై చేస్తారు. ఓకే. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ బేసిక్ అదైతే ఉండాలి. అండ్ యువర్ హైట్ మస్ట్ బి మోర్ దెన్ 170 if I'm not wrong. 170 centimeters. Yeah. How did you meet your husband, ma'am? I mean, was it an arranged marriage or? Yeah, it's a proper arranged marriage.
I mean, your husband should be, I mean, like saying that I am sure that it was a love marriage. No, actually, for certain period of time, his side people thought it was a love marriage, and it was very difficult to convince him. ఇది arranged marriage, ఇది love marriage కాదు అని చెప్పేసి. And few of their cousins, like you know, my husband cousins were like, అప్పుడు ఎట్లా అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. సో వాళ్ళు బాగా ఇది చేసేవాడు అనమాట. అరే నువ్వు ఎంత ఏజ్ అమ్మాయిని చేసుకుంటున్నావు పెళ్ళి, నీకన్నా చిన్నదా నీకన్నా పెద్దదా అంటే బుల్లింగ్ మాట కైండ్ ఆఫ్. What used to say, you know, even there are many memes and all, they say like, you know, you get a warm welcome when you try. Motherly welcome you will get. But what's wrong with that? I mean, people exactly, are making a living. What's wrong with that? Yeah, your experience. I mean, you're traveling, or what are you expecting? Are you in a bar or something? Exactly, like you're expecting exactly. things. That's a perception, you know. I mean, like మీరు ట్రావెల్ చేయడానికి వచ్చా, ట్రావెల్ చేయండి, వెళ్ళిపోండి. దాని మధ్యలో I am telling you, trust me, with experience, they know people. You know, you said no, సైకాలజీ తెలుసుకోవాలా లేదు అని. వాళ్ళు పర్సన్ ని చూసి వాళ్ళు చెప్పేసేవారు ఇది ఇచ్చేసేయి, దే విల్ బి సాటిస్ఫైడ్. మోస్ట్ ఆఫ్ మై సీనియర్స్ దే వర్ లైక్ ఇస్కో ये दे दो खुश हो जाएगा, they will not trouble you and all, and it was all like, you know, as they said, yes, I used to be like, अरे क्या सही पकड़ा है बिल्कुल. But I think that is how experience works, right? Exactly. I mean, it's just like people, or maybe like most of the time parents are like, usse dosti mat karo, isse karo. Because they see the faces and they are like able to guess things. That analyzing a person, they are very good at it. Yeah. I'm sure that at this point you are also so smart with people. Kind of, I can say. Yeah, because you carry a lot of experience now. Kind of. That you can see faces and tell like, అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది తెలిసిపోతుంది. అది ఎట్లా అంటే హౌ మేబీ యాజ్ ఐ సెడ్ లైక్ యు నో వాళ్ళు వస్తారు, వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది బోర్డింగ్ గేట్ దగ్గర ఏమో లైక్ యు నో వెయిట్ ఆఫ్ అ బ్యాగ్ అండ్ ఆల్, ఇఫ్ దే హ్యావ్ టు పే ఎక్స్ట్రా అండ్ దే ఆర్ లిటిల్ రిలక్టెంట్, నేను పే చెయ్యను అని చెప్పి 1-2 kgs కి అక్కడ ఫైట్ చేసి వస్తారు, ఇక్కడికి వస్తారు. దాని తర్వాత వాళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంటే మా మీద పెడతారు, మీ ఎయిర్లైన్ ఇది లేదు అది లేదు. సెక్యూరిటీ పర్సన్ ఎవరైతే చెక్ చేస్తారో బోర్డింగ్ కార్డ్ వాళ్ళని కూడా తిడతారు, నువ్వు అక్కడ కూడా చెక్ చేస్తారు, ఇక్కడ కూడా ఎందుకు చెక్ చేస్తున్నారు. సో ఈవెన్ సి దే హ్యావ్ పేషెన్స్ టు 1 level. వాళ్ళు కూడా చెప్పచ్చు దిస్ ఇస్ మై డ్యూటీ, ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ వాళ్ళకి నచ్చదు ఇది ద వే హీ లైక్ యు నో హీ ఆర్ షీ సేస్ ఇది నా డ్యూటీ అని చెప్పేసి. దేర్ ఇస్ మోర్ పొలైట్ వే హౌ యూ లైక్ యు నో కన్వే ఇది నా డ్యూటీ అని చెప్పేసి. ఆ సెక్యూరిటీ తర్వాత ఎండ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్. సో మేము ఎట్లాగా రిసీవ్ చేసుకుంటాము. అండ్ ఐ హావ్ సీన్ పీపుల్ లైక్ యు నో ద మూమెంట్ దే ఎంటర్డ్ ద ఎయిర్క్రాఫ్ట్ దే వర్ వన్ పర్సనాలిటీ, and before they left the aircraft they're totally different personality. They realize like you know they have done some mistake, they shouted at one person with no fault. Sorry కూడా చెప్పిన రోజులు ఉన్నాయి చాలా మంది, like you know sorry we have misbehaved with you and we were rude to you అని చెప్పేసి. అవును, బట్ అల్టిమేట్లీ మనుషులు అలానే ఉండాలి కదా. ఇప్పుడు నాకు తెలుసు నేను తప్పు చేశానని నేను వచ్చి సారీ చెప్పకుండా రియలైజేషన్ ఎంత మందికి ఉంటుంది? అదే నుంచి మనం we were discussing right, ఆ రియలైజేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ ఇంకోటి యాజ్ అ సొసైటీ కదా, ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి రియలైజ్ దట్ మనుషులు ఎవరో ఏదో పని చేస్తుంటే దే ఆర్ ఈక్వల్లీ హ్యూమన్స్. కరెక్ట్. ఐ మీన్ ఎవరో ఏదో చాలాసార్లు నేను ఏం చూస్తా అంటే ఎవరైనా చిన్న పని చేస్తున్నా కూడా పీపుల్ ఆర్ లైక్ ట్రైంగ్ టు బి రూడ్ విత్ దెమ్ ఆర్ లైక్ ట్రైంగ్ టు కాల్ నేమ్స్. ఏ బాబు చిన్న అనుకుంటా, అరే లైక్ పీపుల్ హ్యావ్ నేమ్స్, కాల్ దెమ్ విత్ దర్ నేమ్స్ అండ్ హ్యావ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ బికాస్ టుమారో ద సొసైటీ షుడ్ మూవ్ టువర్డ్స్ దాట్ ఓన్లీ. Jijay, in this situation I have to share one thing like yeah, please go ahead. మాకు ఎయిర్క్రాఫ్ట్ లో క్లీనర్స్ ఉంటారు. ఓకే మ్యామ్. ఎవరైతే క్లీన్ చేస్తారో అంటే ద వాష్రూమ్స్ అండ్ క్యాబిన్ అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ లైక్ యు నో కొంతమందికి టాయిలెట్స్ ఎటికెట్స్ అంటారు, అది చేయటం రాదు. ఐ విల్ నాట్ సే అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ మోస్ట్ ఆఫ్ దెమ్, అండ్ వాళ్ళకి క్లీన్ చేయాలి అది. సో ఐ టు ఫీల్ రియలీ బ్యాడ్. వాళ్ళకి మంచిగా పాపము గ్లవ్స్ ఇచ్చి అన్ని చేసి సారీ అమ్మా ఇది ఇట్లా అట్లాగా అని చెప్తే దే యూస్ టు లైక్ యూనో వన్ ఆన్ వన్ వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకున్నారు కూడా చాలా మంది. అండ్ రీసెంట్ గా ఆఫ్టర్ ఐ క్విట్ ఐ ట్రావెల్ టు మై పేరెంట్స్ ప్లేస్. సో వాళ్ళకేం అవసరం లేదు, వాళ్ళకి తెలుసు నేను వదిలేసాను అని చెప్పేసి. ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ బేస్
కానీ వాళ్ళు వచ్చి లగేజ్ తీసేసుకుని పెట్టేసి అరే మ్యామ్ మీరు వదిలేసారు వీఆర్ లైక్ యూనో ఫీలింగ్ సాడ్, వాళ్ళకి అవసరం లేదు. దే ఆర్ జస్ట్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఐ ఫెల్ లైక్ యూనో సో కనెక్టెడ్, లైక్ యూనో నా ఒక్క జస్ట్ నేనేమి చేయలే, వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు. కానీ ఆ పలకరించటము, వాళ్ళని సారీ చెప్పటము, లైక్ యూనో దే ఆర్ డూయింగ్ దే ఆర్ క్లీనింగ్ ఆర్ లైక్ యూనో వాట్ వీ హ్యావ్ మేడ్ అ మెస్. వాళ్ళకి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ లేదు. సేమ్ ఈవెన్ రోడ్ మీద కూడా మనకి ర్యాపర్ ఇట్లాగా మనం పాడేస్తాము. సివిక్ సెన్స్ అది లేదు, అది ఎయిర్క్రాఫ్ట్ లో కూడా లేదు. అది hopefully ma'am people will become smarter. I hope they realize and they think like you know if I am throwing మన ఇంట్లో మనం ఎట్లయితే పెట్టుకుంటాం, మన కంట్రీని కూడా అలానే పెట్టుకుంటే, మన చుట్టుపక్కల కూడా అలానే పెట్టుకుంటే ఇండియా విల్ బి a better country, a better place. Absolutely. We are lacking in only civic sense. Yeah. I mean గవర్నమెంట్ ఎంత చేసినా కూడా యాజ్ అ సొసైటీ మనం చేంజ్ కాకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అండ్ ఇట్స్ జస్ట్ లైక్ సేయింగ్ దట్ you might, what you're doing might be a drop in the ocean. Correct. But these drops make the ocean, right? Correct. Exactly. So yeah, hopefully ma'am as a society will evolve and like be better at it. We have to, sooner the better, that's what I'm telling you. Otherwise ఎందుకంటే ఈ కంట్రీని మనం మళ్ళీ like I mean this whole society or the whole nature that we have got, we should be able to give it to the next generations as well. Correct. The way that we got it from our previous generations. మీకేం నచ్చింది About I love everything. I am born and brought up here. Okay. So I love everything about Hyderabad. And మీరు చెప్పారు కదా, let's say actually నాకు people ఇష్టం అన్నమాట. So yeah, I'm mostly a people person, like I introvert who likes people. I'm an introvert. I say this a lot that I'm an introvert, but I'm selectively introvert. ఇప్పుడు మీరు కలిసారు, I can make two choices. Either I can be quiet and be like staring at you like this okay, or I can be a extrovert. I can talk to you and say మీరు ఎక్కడ నుండి ఏం చేస్తుంటారు. I make that choice, right? Cautious choices. Correct. So yeah, and I like the same thing like which you said, మనుషుల దగ్గర పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అవును, మనకి తెలియదు ఇంకో మనిషికి ఏం స్ట్రగల్ ఉందో అని చెప్పేసి. Yeah, and also like I feel like it might be the same problem, but you and me might look at it differently. Correct. Exactly. That makes it beautiful. Yes. And I feel like I especially have this for women, where I feel like women are very smart. So trust me, they are multitaskers. Yes. They're very smart, and I mean like yeah. So with women I feel like they're very smart, and they have a very different perspective about anything in life. They're more passionate, you know. Yeah. If you are giving them a work, assigning some work, yeah, వాళ్ళు passion తో చేస్తారు. Yep. Passion, emotions అన్నిటితో చేస్తారు. So woman in your life is like, you know, rasa. If she is not there, it will be plain white paper laga ఉంటుంది. Yeah. She makes it colorful. Yeah. Trust me. And I feel like a lot of time, like as humans kada, we are not able to hear. ఇప్పుడు let's say husband wife ఉన్నారు, నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. Do I have that much patience to listen to a perspective? Correct. మనం ఎవ్వందో వింటాం వెళ్ళి ఊర్లో, కానీ మనోళ్ళది వినం. మన వాళ్ళదే విన్నాం, అది కానీ మనం మంచి కోరే వాళ్ళు ఎవరు? మనోళ్ళ వేరే వాళ్ళ? ఆబ్వియస్లీ మన వాళ్ళే కదా. ఎందుకంటే మీకు మంచి జరిగితే పక్కన కూడా మంచి జరుగుతుంది. హస్బెండ్ వైఫ్ ఉన్నా కూడా ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఏదైనా డెసిషన్ తీసుకుంటే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ eventually. So yeah, I'm a strong believer that women are very smart, and see, the moment you give respect, love come second. Yeah, it is a byproduct. Respect. Yeah, if you give mutual respect, she will multiply whatever you're giving. Yeah. Simple as that. And I think మన సొసైటీలో కూడా, or as people కదా, we want to be heard. Correct. Obviously. Everyone wants to be heard. So heard and like, you know, recognize whatever small thing they are doing. Yeah. So yeah, ma'am, those are some things. I feel life is a game of perspectives, choices, and whenever I meet people kada, I meet people from different walks of life, and that makes me happy. That's all. That is all my motivation to meet people. Yeah, that was my 50% of job when I was a cabin crew. I used to do that, like, you know. Yeah. But lovely, ma'am, lovely speaking to you. Likewise. It was great. I think I exactly know where your institute is, and I randomly used to, I mean like growing up also, I used to always think that I'll be a model or something like a cabin crew. Okay. Yeah, but I never tried for it because I was chartered accountant student. So my whole this thing was, I mean like growing up we had a very humble beginning and all that. Okay. So our whole mind is like
how can we study and get a high paying job? So even if you look good, you'll have to dress well, right? That is one of the most important thing, like, you know, not only for, like, you know, as a cabin crew, what I think is, if you're going for your job, normal job only, if you're dressed well, not expensive thing, dressed well, people will have a different kind of impression, you know. Dressing well is very important. Very because important, and perception will change. This the first thing is the person looks at you. See, secondary thing is behavior and all. The moment anyone looks at you, ఎట్లా అనిపించాలి, వావ్ ఎంత మంచిగా డ్రెస్ అయ్యి వచ్చారు. And we are not talking about, I mean, like the best of the clothes. Exactly. I'm talking about what best can you do with what you have. Exactly. Hopefully, ma'am, you make it big here as well. I mean, you had a very successful career as a air hostess. I'm sure that you will have a good career, or maybe be a bigger name. We are meeting next time. Thank you, Jitesh. All the best for you also. You're doing a wonderful job, actually. Thank you so much. Hopefully, ma'am, our conversations help people and they are able to relate to it. They understand that we are trying to add value. Exactly. Trying to bring more and more information for them, and hopefully it takes them also to a better place. Better place, they are able to achieve things because of this. I think if anybody is coming back and telling me that అన్న ఒక రోజు మీరు ఒక అక్కతో ఇలా మాట్లాడారు కదా ఎయిర్ హోస్టెస్ గురించి, I heard that and I became a air hostess today. I think that is what I'm working for. Cool, ma'am, you have a lovely day. Thank you, you too. I wish you luck. Ma'am, goodie from Rapido. Thank you. Merry Christmas, Happy New Year. Thank you, ma'am, wish you the same. You have a good day. You too. Ma'am. Now, bye, ma'am. Bye.